నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనము ఏ కెమికల్స్ ఏ కెమికల్స్, రసాయనాలు వాడకుండా మనం పంటలు పండించడం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి, సేంద్రియ వ్యవసాయం చేయడానికి మనకు కావాల్సింది మనకు సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్‌కు ఎక్కడి నుండి వస్తుందంటే మనకు ఎన్‌పిఓపి. ఎన్‌పిఓపి అంటే నేషనల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. అయితే ఇదొచ్చేసి మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి దీనికి అనుకూలంగా. ఇది వచ్చేసి ఈ స్టాండర్డ్స్ అనేటివి మనకు ఒక్కొక్క రీజియన్‌కి ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి, ఇంకోటి ఈ స్టాండర్డ్స్ తగ్గట్టు మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము. సేంద్రియ వ్యవసాయం. ఈ సేంద్రియ వ్యవసాయంలో మనము ఆ స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేసినట్లయితే మనకు సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మానిప్యులేట్ చేయొచ్చు. కానీ ఈ ఈ సర్టిఫికేషన్ తర్వాత కూడా క్యాన్సిలేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, తర్వాత కూడా మనం ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అని తెలియజేయడం కొరకు ఈ సర్టిఫికేషన్ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి బదులుగా మనం నేచురల్ ఫార్మింగ్ అంటే సహజమైన వ్యవసాయము. అయితే ఇది ప్రకృతి నుండి మనం దీంట్లో దున్నకాలు చేయము. అలాగే దున్నకాలు గాని లేదంటే ఇంకోటి రసాయన ఎరువులు గాని బయట నుండి ఏది మనము వాడుకోవడం జరగదు. మనము మనం పంటను ఎలాగైతే చేసుకుంటామో ఇది జీరో టిల్లేజ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఇది కూడా ఒక మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఈ నేచురల్ ఫార్మింగ్ లోకి. అయితే దీంట్లో ఖర్చు తక్కువగా, పెట్టుబడి తక్కువగా, అలాగే దీంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏం చేస్తామంటే సర్టిఫికేషన్ కొరకు, అలాగే మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి, అలాగే దీంతో పాటు ఎక్స్‌పోర్ట్స్ కి ఎక్కువ ఎక్కువ విలువ ఉంది. వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. అక్కడ చాలా డిమాండ్ ఉంది మార్కెట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌కి. ఆర్గానిక్ ఫార్మింగ్ పండించిన, సేంద్రియ వ్యవసాయం నుండి పండించిన మనకు ప్రొడక్ట్స్‌కి. అయితే ఈ సేంద్రియ వ్యవసాయంలో మనకనేది ఇనిషియల్‌గా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. రాను రాను మనకు ఆహ్, తగ్గుతా వస్తుంది. అలాగే మనకు నేచురల్ ఫార్మింగ్‌లో వచ్చేసి సహజ సిద్ధమైన వ్యవసాయంలో వచ్చేసి మనకు వ పెట్టుబడి అనేది తగ్గుతుంటుంది. మనకు మొదట్లో వచ్చేసి ఈ దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. తర్వాతకు రానున్న రోజుల్లో మనకు దిగుబడి అనేది సహజ సిద్ధంగానే పెరుగుతా ఉంటుంది. ఇంకోటి మనం ఈ నేచురల్ ఫార్మింగ్‌లో గాని, ఆర్గానిక్ ఫార్మింగ్‌లో గాని మనం వాడాల్సింది లోకల్ వెరైటీస్‌ని వాడుకోవాలి. హైబ్రిడ్ గాని, లేదంటే ఆహ్, జెనెటికల్లీ మోడిఫైడ్ వెరైటీస్ గాని, కాటన్‌లో వచ్చేసి బీటీ కాటన్ ఇవి గాని వాడకూడదు. ఎందుకంటే వీటికి ఎక్కువగా వచ్చేసి న్యూట్రియంట్స్, ఫెర్టిలైజర్స్ కావాలి. అలాగే పెస్ట్ అటాక్ గాని, పురుగులు గాని, రోగాన్ని గాని ప్రతీది కంట్రోల్ చేయడానికి మనము ఫంజిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవి వాడడం జరుగుతుంది. కాబట్టి ఇది కెమికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. కాబట్టి మనము వీటిని అలో చేయము. అలాగే దీంతో పాటు మనము వీటిలో వాడుకోవాల్సిన ఎరువులొచ్చేసి పశువుల ఎరువులు, తర్వాత వర్మి కంపోస్ట్, లేదంటే అలాగే పచ్చి రొట్టె ఎరువులు, మనకు గ్రీన్ మాన్యూరింగ్ క్రాప్స్ అంటాము. దాయించ లేదా జీలుగా లేదంటే వీటిని వేసుకోవడం జరుగుతుంది. కానీ నేచురల్ ఫార్మింగ్‌లో సహజ సిద్ధమైన వ్యవసాయంలో వచ్చేసి మనము దున్నకాలు చేయము. ఆర్గానిక్ ఫార్మింగ్‌లో మనం వచ్చేసి దున్నకాలు చేసుకుంటాము. దీనికొచ్చేసి మనము సాయిల్‌ననేది డిస్టర్బెన్స్ చేయము. ఈ సాయిల్‌ననేది డిస్టర్బెన్స్ చేయనప్పుడు మనకేమవుతుందంటే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. అలాగే సాయిల్‌ని మనము కాపాడుకుంటాము. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఏంటంటే మనం రసాయన మందులు వాడడం జరగదు. కాబట్టి దీని వలన కూడా మనము సాయిల్‌ని, మట్టిని కాపాడుకుంటాము. అలాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వలన ఏముంటుందంటే మార్కెట్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఎక్కువగా పండించడము ఇప్పుడు మార్కెట్‌లో ట్రెండ్ అవుతుంది. ఈ వ్యవసాయంలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ మనము మొత్తము ఆర్గానిక్ ఫార్మింగ్ వైపే మారడానికి ఆస్కారం అయితే మనము శ్రీలంకలో జరిగినటువంటి సన్నివేశాలు గాని, లేదంటే అక్కడ జరిగిన సంఘటన గాని మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే శ్రీలంకలో ఏమైందంటే ఒకటేసారిగా కెమికల్ ఫార్మింగ్ నుండి మనము శ్రీలంకలో కెమికల్ ఫార్మింగ్ నుండి డైరెక్ట్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్‌కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఈ కన్వర్షన్ వలన ఏమవుతుందంటే మొదట్లో దిగుబడి అనేది తక్కువ వస్తుంది. ఇలా దిగుబడి తక్కువ రావడం వలన ఏమవుతుందంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే దేశ జనాభాకు తగ్గ అంత మనము ఆహారాన్ని ఉత్పత్తి చేయలేము. ఇలా ఉత్పత్తి చేయనప్పుడు ఏమవుతుందంటే మనము వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ ఇన్‌పుట్స్ కొరకు. అప్పుడు మనకేమవుతుందంటే ఈ మనము వేరే దేశాల మీద ఆధారపడ్డప్పుడు మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. తక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆకలి చావులనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది. ప్రతిదానికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ
కొను గత కొన్ని రోజులుగా మనకు కొన్ని రోజులుగా వంట నూనెల పైన మనకు ధరలనేది ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే మనకు మన దేశంలో ఈ నూనె గింజలను పండించడం ప్రొడక్షన్ అనేది తక్కువగుంది. కానీ ఈ సీజన్‌లో మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్‌లో పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇలా మనము ప్రతిదానికి వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి, వాళ్ళ మీద ఆధారపడి అక్కడి నుండి మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తుంది. కానీ మన దేశంలో అన్ని వనరులు వ్యవసాయానికి తగ్గ అన్ని వనరులు బాగా ఉన్నాయి. కాబట్టి మనము డైరెక్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి కన్వర్ట్ కాకముందు, మనము ఈ గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్‌లో ఆర్గానిక్ ఫార్మింగ్ నుండి మనము ఈ కమర్షియల్ ఫార్మింగ్, కన్వెన్షనల్ ఫార్మింగ్‌లోకి రసాయన వ్యవసాయంలోకి మారడం జరిగింది. సేమ్ అలాగే ఇప్పుడు మనము ఆర్గా రసాయన ఫార్మింగ్ నుండి కన్వెన్షనల్ ఫార్మింగ్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి మారడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాన్సిషన్ కొరకు మనము రెండిటిని ఫుడ్ సెక్యూరిటీని అలాగే దీంతో పాటు మనము ఈ చేంజింగ్ మార్పుని కూడా మనము రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనము మారడం జరుగుతుంది. ఇలా మారినప్పుడే మనము ఫుడ్ సెక్యూరిటీ గాని, లేదంటే ఇతర వేరే వాళ్ళ పైన ఆధారపడడం కూడా తగ్గుతుంది. అలాగే మనకు డిమాండ్ కూడా మార్కెట్‌లో డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దీంతో పాటు మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ నేచురల్ ఫార్మింగ్ చేసుకుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి కన్వర్ట్ అవ్వడం ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్‌కు, నేచురల్ ఫార్మింగ్‌కి ఎక్కువగా తేడా ఏం లేదు. ఏంటంటే తేడా మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో వచ్చేసి మనము ఈ పశువుల ఎరువు గాని, లేదంటే పచ్చిరొట్ట ఎరువులు గాని, లేదంటే బయట నుండి ఆహ్, రసాయన ఎరువులు కాకుండా ఏ ఎరువులైనా గాని వాడతాం. కానీ ఈ సహజ సిద్ధమైన వ్యవసాయంలో మనము ఈ పచ్చిరొట్ట ఎరువులు గాని వీటిని ఏవి వాడము. కానీ ఆహ్, ప్రకృతి పైనే వదిలేస్తాం కాబట్టి ఇది పంట అనేది ప్రకృతి నుండే పండుతుంది. కాబట్టి మనము తక్కువ పెట్టుబడి ఉంటుంది. కానీ దిగుబడి కూడా మొదట్లో తక్కువగానే ఉంటుంది. ఇంకోటి దున్నకాలు కూడా మనం నేచురల్ ఫార్మింగ్‌లో చేయము. ఈ జీరో టిల్లేజ్ ప్రాక్టీసెస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అది అలాగే ఆహ్, డీకంపోజ్ అయ్యి న్యూట్రియంట్‌గా సాయిల్‌కి మనము న్యూట్రియంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా డీకంపోజ్ అయ్యి మళ్ళీ న్యూట్రియంట్ ఫార్మ్‌లోకి ఎళ్ళిపోతుంది కాబట్టి ఇది నేచురల్ ఫార్మింగ్‌లో. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఏమవుతుందంటే మనము ఈ ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది. సహజ సిద్ధమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకు పురుగు గాని, పెస్ట్ గాని లేదంటే డిసీజ్ గాని వీటిని గూడా మనము ఆహ్, చూసుకున్నట్లయితే నీమ్ ఆయిల్ గాని వీటిని గూడా స్ప్రే చేసుకుంటుంటాము. కాబట్టి నేచురల్ ఫార్మింగ్‌కి, ఆర్గానిక్ ఫార్మింగ్‌కి ఎక్కువ పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఈ నేచురల్ ఫార్మింగ్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి కన్వర్ట్ అవ్వడానికి చానా ఈజీ. కానీ కెమికల్ ఫార్మింగ్, కన్వెన్షనల్ ఫార్మింగ్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి కన్వర్ట్ అవ్వడానికి చానా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇది సుమారు 4-5 సంవత్సరాలు పట్టొచ్చు. కొన్నిసార్లు 6-7 సంవత్సరాలు గూడా పట్టొచ్చు. కాబట్టి దీనికి చానా రిస్క్. ఇంకోటి ఇది మనము ఇలా నేచురల్ ఫార్మింగ్ నుండి చిన్నగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మారినట్లయితే మనకు ఎక్కువగా లాభాలుంటాయి. అలాగే డైరెక్ట్‌గా మనం ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి మారినట్లయితే కూడా అప్పుడు గూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్‌లో మనము ఎక్కువగా రసాయన మందులు గాని, ఫెర్టిలైజర్స్ గాని వాడడం వలన కొద్దిగా తగ్గించుకుంటూ అలా మనము ఒకదాని నుండి సేంద్రియ వ్యవసాయం వైపు మనం మారినట్లయితే మనకు ఈ లాస్ అనేది ఎక్కువగా కనిపించదు. అలాగే మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ని మనము ఫుల్‌ఫిల్ చేసుకుంటూ మన ప్రొడక్ట్‌ని అక్కడ అమ్ముకున్నట్లయితే మనకు ఇన్‌కమ్ కూడా అమౌంట్ అనేది కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పుడు మన మన ఇండియాలో ఉన్న యూత్ ఎక్కువ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కంటే ముందు ఫస్ట్ మనము ట్రాన్సిషన్ ఫేజ్‌లోకెళ్ళాలి. ట్రాన్సిషన్ ఫేజ్‌లోకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చూసుకున్నట్లయితే మనకు లెజెండరీ క్రికెటర్స్ మనకు టెస్ట్‌లో చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంతకుముందు సచిన్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళంతా ఏమైందంటే రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే యంగ్‌స్టర్స్ పైన పడుతుంది భారీ. ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళేమవుతుందన్నప్పుడు ఓ గె ఆటలో ఓటములు, గెలుపులనేవి సహజ సిద్ధమే. కానీ మనకేమవుతుందంటే ప్రతీదీ ఓడిపోతున్నప్పుడు ఏమవుతుందంటే నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అలా డైరెక్ట్‌గా మొత్తం డౌన్‌ఫాల్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఈ డైరెక్ట్‌గా రసాయన ఫార్మింగ్ నుండి, కన్వెన్షనల్ ఫార్మింగ్ నుండి మనం ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి చేంజ్ అవ్వకుండా ఒక్కొక్కటిగా కొద్దిలా తగ్గిస్తూ ఈ ఫెర్టిలైజర్స్ గాని, ఈ యూరియా లేదంటే డీఏపీ పొటాషియం గాని వీటిని తగ్గిస్తూ కొద్దిలా రసాయన ఎరువులను తగ్గిస్తూ, ఇవ్వడం తగ్గిస్తూ అలాగే వీటితో పాటు
ఫంజిసైడ్స్ వీటిని కూడా వాడకం తగ్గిస్తూ మనము చిన్నగా జీవామృతం లేదంటే పంచగవ్య వీటిని వాడుకుంటూ మనము ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి మారినట్లయితే మనకు లాభాలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డైరెక్ట్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వెళ్ళకుండా ఉండడానికి చూడండి ఇంట్రెస్ట్. అలాగే దీంతో పాటు మనము ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నామంటే ముందు మనము సర్టిఫికేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. కాబట్టి సర్టిఫికేషన్ ప్రాసెస్ కు ఫస్ట్ అప్లై చేసిన రోజు నుండి ఈ రోజు అప్లై చేసి ఈ రోజు నుండి మళ్ళీ 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా ఎప్పుడైతే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి ట్రాన్సిషన్ అవుతున్నామో అప్పుడే మనము ఈ ఎన్పిఓపి లేదంటే ఆర్గానిక్ ఏజెన్సీస్ నుండి మనము అప్లై చేసుకున్నట్లయితే ఆ రోజు నుండి 3 సంవత్సరాల వరకు మనకు ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అవుతుంది. మళ్ళీ అప్పుడు మనము ఆ ఎన్పిఓపి పెట్టిన స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ మనం అప్లై చేసుకుంటాము. లేదంటే అప్పుడు రిజెక్ట్ అయినట్లయితే మళ్ళీ కొత్తగా అప్లికేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఈ 3 సంవత్సరాలు ఏమవుతుందంటే ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం ఏమంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింటాము. ఈ పెట్టుబడిని మనం రాబడి కోసము మనము ఏమవుతుందంటే మనం లాస్ అవుతా ఉంటాం. కాబట్టి ఇలా లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ను వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి రసాయన ఎరువులను తగ్గించుకుంటూ వస్తూ మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినట్లయితే మనకు లాభాలు అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడము తప్పు. కాబట్టి ఈ ట్రాన్సిషన్ ఫేజ్ లోపల మనము ఎంత అయినా సరే కొద్దిగా తగ్గించుకుంటూ రసాయన ఎరువులు వాడడం కానీ లేదంటే పెస్టిసైడ్స్ ఫంజిసైడ్స్ వీటిని వాడడం తగ్గించుకుంటూ మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం మారినట్లయితే మనకు లాభాలు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ లో కూడా మనము ఎక్కువ లాభాలు రాబట్టుకోవచ్చు. సేమ్ మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎలాగైతే మనము ప్రాక్టీసెస్ చేసినట్లయితే మనకు సేమ్ అలాగే మనకు న్యాచురల్ ఫార్మింగ్ లో కూడా దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. కానీ మొదట్లో దిగుబడి అనేది తక్కువ వస్తుంటుంది. కాబట్టి ఎందుకంటే దానికి టైం తీసుకుంటుంది. అలా న్యాచురల్ ఫార్మింగ్ సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తూ ఉండగా ఓ 4 సంవత్సరాల తర్వాత మనకు దిగుబడి అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటది. కాబట్టి డైరెక్ట్ గా చేంజ్ అవ్వకుండా కొద్దిగా చేంజ్ అయినట్లయితే మనకు లాభాలు అనేది పక్కాగా ఉంటాయి. అలాగే లాస్ కూడా ఉండదు అన్నమాట. రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మనము బాగుంటాం. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.